మొన్న మధ్యన ఢిల్లీ దగ్గర పట్టుకున్నటువంటి చూసాం కదా, సీసీటీవీ కెమెరాలని మెట్రో స్టేషన్స్ దగ్గర పెట్టడం ఒక ఎత్తు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఈ రూట్లు ఏదైతే సైన్యం దగ్గర ఉండేటటువంటి రూట్లని సీసీ కెమెరాలు చైనాకి సంబంధించిన క్యాంప్స్ పెట్టి ఆ పాకిస్తాన్కి దాని లింక్స్ ఇచ్చినటువంటి 11 మందిని అరెస్ట్ చేసిన ఉదంతో ఇప్పుడు వాళ్ళని విచారిస్తే కొత్త విషయాలు బయటపడ్డాయి. సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నాయి. ఏంటి అంటే వీళ్ళు టోటల్గా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి టోల్ గేట్ల దగ్గర సీసీ క్యామ్స్ ఉంటాయి కదా, ఆ సీసీ క్యామ్స్కి సంబంధించినటువంటి అథెంటిఫికేషన్ సంపాదించారంట. అది డూప్లికేట్ చేశారా, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొన్నారా, దాన్ని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి పంపించారట. పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ టోల్ గేట్లు, ఆ టోల్ గేట్ల దగ్గర ఉన్న మూమెంట్, రాజకీయ నాయకులు వెళ్తున్నారా, లేకపోతే ప్రజలు వెళ్తున్నారా, ఫ్యాక్టరీ వాళ్ళు వెళ్తున్నారా, సైన్యం వెళ్తున్నారా, పోలీసులు వెళ్తున్నారా, ఈ మొత్తం పాకిస్తాన్లో కూర్చొని అబ్జర్వ్ చేయొచ్చట. అలాంటి ఫ్రీక్వెన్సీ, అలాంటి డీటెయిల్స్ అక్కడికి పంపించారని విచారణలో తేలింది. తదుపరి దర్యాప్తు సాగిస్తున్నారు.